నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ప్రధానంగా ఈ యొక్క సన్నాహక సమావేశాల్లో మెదక్ సంబంధించిన ఎలాంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి? ప్రత్యేకంగా మరి 2 పర్యాయాలు మెదక్ పార్లమెంట్లో మరి నాకు అవకాశం ఇచ్చారు మా మెదక్ జిల్లా వాసులు. మరి ఈసారి మళ్ళీ నాకు దుబ్బాక ఎమ్మెల్యే అవకాశం రావడం వల్ల మరి రేపు జరగబోయే పార్లమెంటు మెదక్ పార్లమెంట్లో మరి ఏ విధంగా మనం ముందుకు పోవాలి, ఏ విధంగా మిగతా నియోజకవర్గాల కంటే అత్యధికంగా మెజార్టీ ఏ విధంగా తెచ్చుకోవాలి. గతంలో కూడా 2 పర్యాయాలు రాష్ట్రంలోనే అత్యధికంగా మెజార్టీ వచ్చిన మరి మెదక్ పార్లమెంటు అదే స్థాయిలో ఈసారి కూడా రావాలి అని చెప్పి మరి 7 నియోజకవర్గాలకు సంబంధించిన గౌరవ ఎమ్మెల్యేలు, మరి మా ప్రధాన కార్యకర్తలు, మా ముఖ్యమైన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మా కార్యవర్గ సభ్యులు అందరితోటి కూడా మరి పార్లమెంటు పరిధిలో ఉన్న నాయకులతోటి ఈరోజు సమావేశం జరగడం జరిగింది. పూర్తిగా అన్ని అంశాల మీద కూడా మాట్లాడినాం. మరి వచ్చే నెలలో దాదాపుగా ఫిబ్రవరిలో, మార్చిలో నోటిఫికేషన్ పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వము అధికారంలో లేము. మరి రేపు కూడా అన్ని సీట్లు ఏ విధంగా గెలుచుకోవాలి, పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సీట్లు 10 నుంచి 12 సీట్లు గెలవాలనే ఒక అంశం మీద గౌరవ మరి గతంలో ఉన్న మా కేసీఆర్ గారి డైరెక్షన్లో మరి అన్ని పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన మీటింగ్లు పెట్టుకోవడం జరిగింది. ఈరోజు మా మెదక్ పార్లమెంటుకు అవకాశం రావడం వల్ల మా కార్యకర్తలతో ఈరోజు సమావేశం జరిగింది. మరి కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా ఖచ్చితంగా గెలిపించే బాధ్యత మరి కార్యకర్తల భుజాల మీద వేసుకొని బ్రహ్మాండమైన మెజార్టీ గతంలో ఏ విధంగా అయితే 15వ లోక్సభ, 16వ లోక్సభలు ఏ విధంగా అయితే గెలిచిండో అదే స్థాయిలో ఇప్పుడు కూడా గెలిపేయాలని చెప్పి మా కార్యకర్తలందరం కూడా తీర్మానం చేసుకోవడం జరిగింది. దీంట్లో వారికి సంబంధించిన నియోజకవర్గాలకు సంబంధించిన కార్యకర్తలు కూడా కొన్ని అంశాల మీద కూడా మరి మా కార్యవర్గ సభ్యుల గురించి మాట్లాడడం జరిగింది. ఏదేమైనా అందరూ కూడా అనుకూలంగా కూలంకషంగా చర్చించుకొని వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మరి మెదక్లో మరి 3 నుంచి 4 లక్షల మెజార్టీతో గెలవడం ఖాయం. మా కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 7 6 గెలుచుకున్న ఏకైక మరి నియోజకవర్గం మా మెదక్ నియోజకవర్గంలో మాత్రమే 6 గెలుచుకోగలిగినాం. మరి వచ్చే ఎన్నికల్లో కూడా మరి మెదక్ మన రాష్ట్రంలోనే అత్యధికంగా మెజార్టీ సాధించే దిశలో పనిచేస్తామని చెప్పి మా కార్యకర్తలందరూ కూడా తీర్మానం చేసుకుంటారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న మీరు ఎమ్మెల్యే అయ్యారు. సో అక్కడ మెదక్ అభ్యర్థి ఎవరని ఒక చర్చ నడుస్తుంది. మరి మీరు ఉంటురా, మరోసారి లేకపోతే కేసీఆర్ ఉండబోతున్నారు? అభ్యర్థుల విషయంలో పెద్దలు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు ఆరోగ్యరీత్యా ఈ మీటింగ్కి వచ్చేది ఉండి రాలేకపోయింది కాబట్టి ఇంకా సమయం ఉన్నది కాబట్టి మళ్ళీ మీటింగ్లు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ దానికి టైం ఉన్నది కాబట్టి ఈ అంశాలను పెద్దలు కేసీఆర్ గారు నిర్ణయిస్తారు. దానికి సమయం ఉన్నది కాబట్టి ఇప్పుడే మేము చెప్పించుకోలేము. సో మరోవైపు చివరిగా ఒకటి చెప్పండి, లోక్సభ ఎన్నికల నేపథ్యం ఇటు బీజేపీ అలాగే కాంగ్రెస్ మా మధ్యలోనే పోటీ ఉంటుంది తప్ప బీఆర్ఎస్ ఉండదని పదే చెప్తున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు కాంగ్రెస్ గురించి మీకు తెలుసు. కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే 6 గ్యారంటీ పథకాలు పెట్టిండ్రో మరి ప్రజలల్లో మరి వాళ్ళు చులకనైపోయినరు. మరి వాళ్ళు ఆ 6 పథకాలు ఇచ్చే దశలో మరి దాన్ని మభ్యపెట్టడానికి రకరకాలుగా మరి బీఆర్ఎస్ మీద మరి దుమ్ము పోస్తున్నారు తప్ప వాళ్ళు చేసింది కూడా ఏం లేదు. కాలయాపన చేసుకోవడానికి ఇదో కాళేశ్వరం ప్రాజెక్టు మీదనో లేకపోతే ఇంకో దాని మీదనో కాలయాపన చేసి పబ్లిక్ను డైవర్షన్ చేసుకోవడానికి మాత్రం చేసే ఎత్తుగడలో భాగమే ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ప్రకటించిన ఆ దౌర్భాగ్యపు స్లోగన్ తప్ప అంతకుమించి ఇంకోట్లేదు. మొత్తంగా ఇది కొత్త ప్రభాకర్ గారు చెప్తుంది. సో వచ్చే లోక్సభ ఎన్నికల్లో తప్పకుండా మెదక్లో మరోసారి భారీ మెజార్టీతో మాత్రం మరోసారి విజయం సాధిస్తుంది. తప్పకుండా సాధిస్తాం. అభ్యర్థి అనే విషయంలో మాత్రం త్వరలో కేసీఆర్ గారు డిసైడ్ చేస్తారు. అభ్యర్థి విషయంలో కూడా వారు స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ మధుతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.